నమస్కారం. వెల్లనూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్ణీత సమయంలో సమస్యల పరిష్కారానికి కృషి. చీఫ్ విప్ జీవి. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని అఖిలపక్ష ప్రజా సంఘాల సదస్సు. ప్రజా సమస్యలను నిర్ణీత గడువులోగా వెంటనే పరిష్కరించాలని ప్రజా దర్బార్ వేదికగా ప్రజలు సమర్పించిన ప్రతి ఒక్క అర్జీని పూర్తి చేసి ఆ విషయాన్ని వారికి తెలియజేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అధికారులను ఆదేశించారు. వినుకొండ పట్టణంలోని తన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో అనూహ్య స్పందన లభించింది. ఈ సందర్భంగా వివిధ వర్గాల ప్రజల నుండి గ్రామాల్లో పింఛన్లు, సైడ్ డ్రైన్లు, సీసీ రోడ్లు, భూ సమస్యలు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి మొత్తం 35 అర్జీలు వచ్చాయి. ప్రతి ఒక్కరి సమస్యను పరిశీలించిన జీవి ఆంజనేయులు ప్రజా దర్బార్ వేదిక నుండే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి తక్షణ ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత అధికారికి అయితే రాస్తారో వారికి టీజీఆర్ఎస్ ద్వారా వెలువడుతుంది. మీరు కింద కౌంటర్ నంబర్ 23లో తలార్లపల్లి ఇవన్నీ వెళ్ళేది కంపల్సరీ బస్ వేయాలి. తర్వాత మనకి పిల్లల భవిష్యత్తు ముఖ్యం. మీ ఆర్టీసీ లాభాలు సెకండ్, పిల్లల భవిష్యత్తు నెంబర్ 1, మీ ఆర్టీసీ నెంబర్ 2. పిల్లల భవిష్యత్తు కంటే మనకు ముఖ్యం ఏది కాదు. చంద్రబాబు గారు చెప్పినట్టు చేయండి. సోమరెడ్డి గారు రేపు ఎల్లుండిలో ప్రక్రియను మాట్లాడి పంపించండి. పట్న పరిధిలోని ఐసిడిఎస్ ప్రాజెక్టు వినుకొండ నందుగల బి సెక్టర్-లోని ఎన్ఎస్పి సచివాలయం పరిధిలోని ఇందిరానగర్ అంగన్వాడీ కేంద్రం నందు కిషోరి వికాసం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ కె వాణి, సూపర్వైజర్ ఎన్ శివలక్ష్మి, ఓఎన్ఈ స్టాఫ్ సెంటర్ ప్రతినిధి పి శ్రవంతి హాజరై కిషోరి బాలికల బాలురకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి యొక్క ప్రాముఖ్యత, పిల్లలు వ్యక్తిత్వ వికాసం గురించి, యాంటీ ట్రాఫిక్, బాల్య వివాహాలు మొదలైన విషయాలపై అవగాహన కల్పించారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రద్దు చేయాలని కోరుతూ పట్నంలోని గంగినేని ఫంక్షన్ హాల్లో జరిగిన దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాల్సిందే అనే డిమాండ్ చేస్తూ అఖిలపక్ష రాజకీయ ప్రజా సంఘాల సదస్సు నిర్వహించారు. సదస్సుకు స్థానిక సీనియర్ న్యాయవాది అధ్యక్షత వహించి నిర్వహించగా సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు వర్తిస్తుందని, దేశ ప్రజలకు ఎవరు కోరుకున్న మతంలో వారు ఉండవచ్చునని, ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా ప్రచారం చేసుకోవచ్చునని తెలిపారన్నారు. కానీ నేడు దేశ రాజకీయాలు ఒకసారిగా మారిపోయాయని, ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ప్రజలు గందరగోళంలో ఉన్నారని వారు అన్నారు. మతం మారగానే కులం మారిపోదని, దళిత క్రిస్టియన్లకు, షెడ్యూల్డ్ కులాలకు వర్తించే రిజర్వేషన్లు కానీ, ఎస్సీ ఎస్టీ చట్ట రక్షణ కానీ, మరే ఇతర సామాజిక ఆర్థిక సంక్షేమ రాజకీయ ప్రయోజనాలు కానీ అనుభవించటకు అర్హత లేదని సుప్రీంకోర్టు మార్చి 24, 2026 తేదీన వెలువరించిన తీర్పు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకమైనదని, ఎస్టీలు, బీసీలు, అగ్రకులాల వారు మతాలు మారితే కులం అర్హత రద్దు కానప్పుడు ఒక ఎస్సీలు మాత్రమే క్రైస్తవ మతంలోకి మారితే కులం అర్హత కోల్పోతారని సుప్రీంకోర్టు తీర్పునివ్వడం రాజ్యాంగంలోని సమానత్వం గురించి పేర్కొన్న ఆర్టికల్ 14, 15లకు వ్యతిరేకమైనదని వారు తెలియజేశారు. 140 కోట్ల మంది ప్రజలకి బ్రహ్మాండమైన ప్రాథమిక హక్కులు ఇచ్చింది. ప్రాథమిక హక్కుల్లో భాగం మత స్వేచ్ఛ. ప్రతి పౌరుడు తనకి ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆచరించవచ్చు, అవలంబించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని ఆర్టికల్ 25 చెబుతుంది. ఇంకోటి ఏం చెప్తుంది? మతాచారాలని పాటించవచ్చు
క్రమంలో ఈ దేశంలో ఏ కులానికైనా సరే మత స్వేచ్ఛ ఉంది, కానీ ఒక్క మాలామాదిగలు మాత్రం మత స్వేచ్ఛ లేకుండా పోయింది. చాలా ఘోరమైన విషయం. మాలయ మాదిగ అంటే చాలు, అటకెక్కినా సరే, అటక మీద దక్కున్నా సరే అంటాంతనం వెంటాడుతూనే ఉంటుంది. పాతాళంలో భూగర్భంలో దక్కున్నా సరే మాలోడికి మాదిగోడికి అంటాంతనం వెంటాడుతూనే ఉంటుంది. వాళ్ళపైన అత్యాచారాలు మీకు తెలుసు కదా. కారంచేడులో ఏం జరిగింది? కారంచేడు మొదటి భారతదేశంలో అత్యంత దుర్మార్గమైన దళితులపై దాడి, మారణకాండ ఏదన్నా ఉందంటే కారంచేడు మొదటిది. ఆ కారంచేడు అమరవీరుల యొక్క రక్తం నుంచి పుట్టుకొచ్చిందే ఎస్సీ ఎస్టీ చట్టం. ఆ చట్టానికి తూట్లు పొడవాలా, ఆ చట్టం అమలు కాకుండా చేయాలా, ఒకటి. రెండవది, వాళ్ళ లక్ష్యం ఏంటి? హిందూ దేశం కదా. అందుకని ఈ భారతదేశంలో క్రైస్తవత్వం అనేది చాలా ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా వ్యాప్తి చెందుతుంది. కనుక ఈ మత వ్యాప్తిని ఆపాలి అంటే ఈ మతంలో ఉన్నది ఎక్కువగా మాలోళ్ళు మాదిగోళ్ళు కాబట్టి వీళ్ళకి యొక్క రిజర్వేషన్ని, ఎస్సీ హోదాని కనుక మనం అడ్డుకోగలిగితే ఈ మతం యొక్క వ్యాప్తి ఆగిపోతుంది అని చెప్పేసి అనే వాళ్ళ యొక్క భావన. అందుకే 1950 సంవత్సరంలోనే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 347కి తూట్లు పడుస్తూ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఇచ్చారు. ఎవరిచ్చారు? 1950 సంవత్సరంలో 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఎవరిచ్చారు? ఎవరైతే మనల్ని ఊరు బయట పెట్టారు, హింసించారు, బట్టకు దూరం చేశారు, ఆస్తికి దూరం చేశారు, చదువుకు దూరం చేశారు, వాళ్ళే ఒక నలుగురు కూర్చుని ఒక గదిలో కూర్చుని ఈ 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు కదా. ఇందాక యూశ్రీ గారు ఒక సనాతనుడి యొక్క పేరు చెప్పడానికి ఆయన వెనకాడుతుంటే నేనే చెప్పను. ఇప్పుడు కూడా మనం చెప్పుకుందాం. వీ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మనకి మాట్లాడే శక్తి లేక యుక్తి లేక హక్కు అంబేద్కర్ గారే ఇచ్చారు. వాళ్ళెవరో మీకు తెలుసు కదా. వాళ్ళెవరో మీకు తెలుసు కదండి. ప్రధానమంత్రి ఆ రోజున 1950లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, అప్పుడు హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పుడు రాష్ట్రపతి ఎవరు సార్? రాష్ట్రపతి మీ నుంచి సమాధానం కోసం రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్, ఇంకొక ఆయన ఉన్నాడు కేఎం మున్షి అని, ఆయన కూడా. ఈ నలుగురు ఎవరండి? వీళ్ళే ఆ జాతుల నుంచి వచ్చి సనాతనులు ఈ భారతదేశంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్ల దళితులు రిజర్వేషన్లు తీసుకుంటే వాళ్ళు ఈ క్రైస్తవ మతంలో ఉంటున్నారు కనుక ఈ క్రైస్తవ మతాన్ని అడ్డుకోవాలంటే ఈ ఎస్ఎల్కి రిజర్వేషన్ లేకుండా చేయాలని ఆనాడే ఆలోచించి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని విడుదల చేశారు. నేను ఏమంటానంటే మిత్రులారా, దయచేసి అందరూ వినండి, దయచేసి ఈ పాయింట్ మీరందరూ వినాలా. భారత రాజ్యాంగం 341 మనకి రిజర్వేషన్లు ఇస్తే, ఎస్సీ హోదా ఇస్తే, దానికి తూట్లు పడుతూ 1950లో ఈ నలుగురు కలిసి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక్క హిందూ మతంలో ఉన్న ఎస్సీలు, ఇతర మతాల వాళ్ళు కాదు అని చెప్పి పేరా నంబర్ 3లో రాసుకున్నారు. గత 3 సంవత్సరాల నుండి విద్యార్థులలో దాగి ఉన్న చిత్ర, నృత్య, చేతివ్రాత, ఫైన్ ఆర్ట్స్లలో నైపుణ్యాలను వెలికితీస్తూ చేతి వ్రాతను నేర్పుతూ చేతి వ్రాత విద్యార్థుల భవిత నిర్మాత అంటూ విద్యార్థుల భవితకు బాట అంటూ వనిత స్థాతులోని రేణుక పనిచేస్తున్నారు. వినుకొండలోని గుడ్ షెఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న రేణుక ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతూ కాలిగ్రఫీలోను, చిత్రకళలోను, నాట్య కళలోను ప్రావీణ్యం పొందారు. వెనుకబడిన గ్రామీణ ప్రాంతాలలో విద్యార్థులకు చేతిరాతను నేర్పుతూ అదేవిధంగా పట్నంలో రేణు కాలిగ్రఫీ సంస్థను ఏర్పాటు చేసి అనేక ప్రాంతాలలో పేద విద్యార్థులకు చేతి వ్రాతను ఉచితంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. విద్యార్థులు ఎంత బాగా చదివిన విషయాన్ని పేపర్ మీద అందంగా రాయాలి కాబట్టి చేతిరాత విద్యార్థి భవితకు చాలా అవసరమని తెలిపారు. చేతి వ్రాత బాగున్నప్పుడే విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కాబట్టి ప్రతి విద్యార్థికి విద్యార్థి దశలోనే మంచి చేతి వ్రాతను అలవాటు చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఉచితంగా చేతి వ్రాతను నేర్పుతామని ఈ సందర్భంగా తెలిపారు. పట్నంలోని 11వ వార్డు రైలుపేటలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను తెలుగుదేశం సీనియర్ నాయకులు గరిమెడి శ్రీనివాసులు, పార్టీ శ్రేణులు అత్యంత ఘనంగా నిర్వహించారు.
గరిమిడి శ్రీనివాసులు నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా క్లస్టర్ ఇన్ఛార్జి సౌదాగర్ జానీ భాష ముఖ్య అతిథిగా విచ్చేసి కేక్ కట్ చేసి మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అని, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో 11వ వార్డు టీడీపీ పార్టీ కేడర్ మొత్తంతో పాటు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిన్న ఈరోజు మన వినపడపట్నంలో ఈవీఆర్ గారి ఆధ్వర్యంలో స్టేట్ మొత్తం చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మహానాడు నిర్వహించడం జరిగింది వర్చువల్గా. ఆ మహానాడు చాలా చక్కగా అన్ని నియోజకవర్గాలను బాగా చేస్తారు. దాంట్లో భాగంగా ఇక్కడ జీవాని గారి ఆధ్వర్యంలో, మన చీఫ్ ఇంపార్టెంట్ జీవాని గారి ఆధ్వర్యంలో 13 క్లస్టర్లో నిర్వహించడం జరిగింది. దాంట్లో చాలా చక్కగా కార్యకర్తలు, నాయకులు అందరూ సమిష్టిగా చాలా చక్కగా నిర్వర్తించడం జరిగింది. 103వ వర్ధంతి సందర్భంగా దాంట్లో భాగంగా జయంతి సందర్భంగా ఈరోజు 11వ వార్డు రైల్పేట వారి గరిమిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ 103వ జయంతి చక్కగా నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా కేక్ కట్ చేస్తున్నాం. ఇంకోసారి మహానాడు దిగ్విజయం చేసినటువంటి నేను కూడా నియోజకవర్గ పట్టణ కార్యకర్తలకి, నాయకులకి, పార్టీ ప్రెసిడెంట్లకి, సెక్రటరీలకి, కన్వీనర్లకి అందరికీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ, అన్న నందమూరి తారక రామారావు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా పురస్కరించుకొని 11వ వార్డు రైలుపేటలోని మన నాయకులు గరిమిడి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో 11వ వార్డు రైలుపేటలో ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఘనంగా ఆయన జ్ఞాపకార్థం చేసుకుంటూ పార్టీ కార్యకర్తలతో, అభిమానులతో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనికి ముఖ్య నాయకులు గరిమిడి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మేమంతా ఎంతో గర్వపడుతూ సంతోషిస్తున్నాము. జై ఎన్టీఆర్. ఈరోజు ఏనుగుపాలెం రోడ్డు రైలుపేట నందు అన్న నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా గరిమిడి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి రైలుపేటలోని తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ సానుభూతి పరులు అందరూ హాజరయ్యారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానులో కలుసుకుందాం. నమస్కారం.